నమస్తే సార్, మీ పేరండి? నా పేరు కడలి గోపాలరావు. చూసుకుంటే ఈరోజు వైసీపీ వాళ్ళు విద్యుత్ ఛార్జీల గురించి ధర్నాలు అయితే చేస్తున్నారు, దాన్ని సమర్థిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక తుగ్లక్కని ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారని ఈ ధర్నాలే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గత ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా విద్యుత్ బిల్లుని పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేది, అంతలాగా పెంచడం జరిగింది. విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడేవారు, ప్రజలు మొయ్యలేని భారం పడింది. ఆ రోజులో ఆ పరిస్థితులను చూసి జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే ఆయన 9 విద్యుత్ ఛార్జీలు పెంచి ఆయన పెంచిన విద్యుత్ ఛార్జీలపైనే ఆయన ధర్నాలు చేయడం చూస్తుంటే చాలా ఆశ్చర్యపదంగా ఉంది. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలంతా కూడా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డే కదా, 6 నెలలు ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఆ పెంచలేని విద్యుత్ ఛార్జీల కోసం అతను పెంచిన విద్యుత్ ధర్నా చేయడం చాలా చూస్తుంటే చాలా ఆశ్చర్యపదంగా ఉందని ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. సార్, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఛార్జీలు? గతంలో పోల్చుకుంటే విద్యుత్ ఛార్జీలు ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వంలో ప్రజలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ప్రజలంతా కూడా విద్యుత్ ఛార్జీలు గతంలో భయపడేవారు, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు బాగున్నాయని ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వం చేసిన కొన్ని తప్పుదాల వల్లే ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఈ నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తారంటారు? ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ చేసిన అన్యాయాల గురించి, అక్రమాల గురించి, ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచడం, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, ఎన్ని మహిళల భారాలు చూసే అతని ప్రజలు మన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా సరే ఆయన అవగాహన చేసుకోకుండా, తన చేసిన తప్పును తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పడించడం కోసం ఈ ధర్నాలు చేస్తున్నాడు. ఈ ధర్నాలు చూస్తుంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తొగ్లక్కని కూడా నిర్ణయానికి వచ్చారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీ నియోజకవర్గంలో అంటే గత ప్రభుత్వంలో ఏమైనా సబ్స్టేషన్లు నిర్మించారండి? మా పాలకొల్లు నియోజకవర్గంలో 2014 నుండి 19 వరకు మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామారెడ్డి గారు పాలకొల్లు నియోజకవర్గంలో 4 సబ్స్టేషన్లు నిర్మించడం జరిగింది. ఇక్కడ మన పాలకొల్లు ఎంఆర్ ఆఫీస్ పక్కన ఒక ఇండోర్ సబ్స్టేషను, అలాగే ఇలపూర్లో ఒక సబ్స్టేషను, అగర్తపల్లిలో ఒక సబ్స్టేషను, పెనుమదంలో ఒక సబ్స్టేషను, అలా 4 సబ్స్టేషన్లు నిర్మించడం జరిగింది. ఆ 4 సబ్స్టేషన్ల వల్లనే ఈరోజు కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు పాలకొల్లు అందుతుందంటే అది రామారెడ్డి కృషి అని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లలో వైసీపీ పరిపాలనలో పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక సబ్స్టేషన్ నిర్మించాల. కాబట్టి వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చేయలేకపోయారు, ఎక్కడ కూడా ప్రజల్లోకి ప్రజాదరణ పొందలేకపోయారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 6 నెలల పరిపాలన ఎలా ఉందండి? ఈ 6 నెలల పరిపాలన కూడా ప్రజలంతా కూడా ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, మా మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామారెడ్డి పరిపాలన అంతా కూడా బాగుందని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో మెగా డిఎస్సి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అట్లాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది, ఉచితంగా ఇసుకోవడం జరిగింది. అలాగే 2,000 రూపాయల పింఛన్ని 3,000 రూపాయల పింఛన్ని 4,000 పెంచి, అలాగే వికలాంగ పింఛన్ 6,000 ఇచ్చి, అలాగే 10,000, 15,000 పింఛన్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆదుకోవడం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగింది. అలాగే ఈ 6 నెలల పరిపాలనలో కూడా రోడ్లు అన్నిటి కూడా గుంతలు పూడ్చి రోడ్లు కూడా వేయడం జరిగింది. గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కూడా పనులు ప్రారంభించారు. ఈ 6 నెలల ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే 2027లో జమిలీ ఎలక్షన్ వస్తే ఈసారి మా ప్రభుత్వం వస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. జమిలీ ఎన్నికల్లో గెలుపొందుతానని జగన్మోహన్ రెడ్డి అనుకోవడం అది పకటకెల. ఎందుకంటే ఆయన 2019 నుంచి 24 వరకు ప్రజల్ని చాలా ఇబ్బంది పడడం జరిగింది. రాష్ట్రంలో అప్పుల పాలు చేయడం జరిగింది. రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి వెనకబడ చేయడం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధిని ఆయన చేసిన అక్రమాలకు నెక్స్ట్ అభివృద్ధిని నాశనం చేయడం జరిగింది. ఆ నాశనాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని ఎట్టి బస్సులు కూడా ప్రజలు ఆదరించరు. 2027లో జమిలీ ఎలక్షన్ వస్తుంది అంటున్నారు. ఒకవేళ ఎలక్షన్ వస్తే ఈసారి వచ్చేది మా వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? రేపు జమిలీ ఎన్నికలు వస్తే జమిలీ ఎన్నికలు కూటమి ప్రభుత్వం భారీ విజయంతో గెలుస్తుంది. ఎందుకంటే 2019 నుండి 24 వరకు
జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఆ పరిపాలన అంతా కూడా అక్రమాలతోని, అక్రమ కేసులు, దాడులు, అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. అది ప్రజలంతా గుర్తించి 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది, అలాగే సంక్షేమం కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. గుర్తించి మళ్ళీ రేపు జమిలీ ఎన్నికలు వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పొరపాటుని గెలిపించుకుంటే రాష్ట్రం అయిపోతుంది, ప్రజలందరూ నాశనం అయిపోతుంది. ప్రజలందరూ తెలుసుకుని రేపు రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని భారీ విజయంతో గెలిపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పకడకల్ల కంట వరకే పరిమితం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది? లోకేష్ గారి పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తూ ఇతర దేశాల నుంచి మనకి రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడం, అలాగే విద్యారంగాన్ని కూడా అభివృద్ధి చేయడం. మొన్న కూడా మెగా పేరెంట్స్ డే పెట్టి ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకి తల్లిదండ్రులు కూడా పిలిపించి వాళ్ళు కూడా అవగాహన చేసి ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలని చెప్పి చెప్పడం, అన్ని విధాలు కూడా ఆయన కూడా ఆయన స్థాయిలో పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారు. లోకేష్ గారు బాగా తీసుకెళ్తున్నారని తెలియజేస్తున్నారు.